హైదరాబాద్ ఆసిఫ్ నగర్ ప్రాంతంలో పండ్ల గోదాంపై దాడులు చేశారు హెచ్ ఫాస్ట్ అధికారులు. మామిడి పండ్లను ఇథాలిన్ అనే రసాయనంతో కృత్రిమంగా మగ్గపెడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 7 టన్నుల మామిడి పండ్లను గుర్తించారు. గోదాం నిర్వాహకులు జమీల్, ఫరీద్ పై కేసు నమోదు చేసి గోదాంను సీజ్ చేశారు. దీనిపై హెచ్ పాస్ అధికారులు ఏమంటున్నారు అన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హైదరాబాద్లోని టపాచుపుత్ర పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి నటరాజ్ కాలనీలో ఓ మామిడి పండ్లు తయారు చేస్తున్నారు. అంటే మామిడి పండ్ల కాయలని పండ్లుగా తయారు చేస్తున్నటువంటి ఓ షాప్లో, ఫరీద్ ఫ్రూట్ షాప్ అనేటువంటి ఫ్రూట్ మర్చెంట్స్ అనేటువంటి షాప్లో హెచ్ ఫాస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అసలు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సరుకునంతటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు హెచ్ పాస్కి సంబంధించిన అధికారి రంజిత్ ఉన్నారు, మాట్లాడదాం. సో సార్, అసలు ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళు ఈ అప్పుడే మామిడికాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, ఇంకా సీజనే రాలేదు, సో వీటిని ఎలా పండబెడుతున్నారు? యాక్చువల్గా ఈరోజు మా సిపి సార్ ఆదేశాల ప్రకారము ఇప్పుడు అంత సమ్మర్ సీజన్ కాబట్టి, మామిడి పళ్ళ సీజన్ కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేస్తారు. దీనిపైన ఒక గట్టి నిఘా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజే మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఆదేశాల ప్రకారం మేము ఒకసారి ఏరియా మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఆకస్మిక తనిఖీ చేయడం, ఈ ఫరీద్ ఫ్రూట్ షాప్ అని ఆకస్మిక తనిఖీ చేయడం వల్ల దీన్ని మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మామిడి పళ్ళని ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేస్తారు. ఎక్కువ యూజ్ చేయాల్సింది కాకుండా ఎక్కువ మొత్తంలో కెమికల్స్ యూజ్ చేసి ఈ పండ్లని పక్వానికి వచ్చేసి 10 రోజులు రావాల్సింది 5 రోజులు తీసుకొని వచ్చేసి దాన్ని మార్కెట్లో సప్లై చేయడం జరిగి వాళ్ళు అధిక లాభాలు ఆర్జించడం కోసం ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు పబ్లిక్. అంటే తొందరగా పళ్ళు మక్కి పండ్లుగా తయారవడం కోసం ఎక్కువ మొత్తంలో కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్, వీళ్ళు యాక్చువల్గా 10 రోజులు రావాల్సింది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క బాక్స్కి 10 kg ఒక ప్యాకెట్ యూజ్ చేయాలి. అది నాన్ కాంటాక్ట్ ఉండాలి పండుకి. అట్లాంటిది కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ పండుతో కాంటాక్ట్ చేస్తూ ఒక దాంట్లో 6 నుంచి 8 ప్యాకెట్లు, 6, 7 అట్లా ప్యాకెట్లు ఒక ట్రేలో వేస్తారు. 20 kgలకు అన్ని ప్యాకెట్లు వేయడం వల్ల అదేమవుతుంది, ఎక్కువ రోజులు కావాల్సింది ఒక 5 రోజులలో పండు ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఒక పండు ఫస్ట్ డే గ్రీన్ కలర్లో ఉంటే సెకండ్ డే లైట్ గోల్డిష్కి వస్తుంది, తర్వాత ఏమంటారు మళ్ళీ పసిడి కలర్లోకి వచ్చేస్తుంది, మొత్తం ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. ఆ రకంగా 5 రోజుల్లో దాన్ని మార్కెట్ నుంచి బయటికి రిలీజ్ చేసేస్తారు. మనము పళ్ళు బాగున్నాయని చెప్పేసి ఆవురావురుగా మనం తినేస్తాం. తర్వాత దానివల్ల మనకు స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది, విరేచనాలు అవుతుంది. పిల్లలకైతే ఇక చెప్పలేము, వాళ్ళకు ఏం ప్రాబ్లమ్ వస్తుందో వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఇంతవరకు అసలు మామిడికాయలు అనేటివి రాలేదు, ఇంకా సీజన్ అనేది రాలేదు. ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఇదంతా ఇంపోర్ట్ చేసుకున్నారు సార్? ఇతర రాష్ట్రాల నుంచి? యాక్చువల్గా అయితే వేరే రాష్ట్రం నుంచి మన బాటా సింగారా మార్కెట్కి వచ్చి అక్కడ నుంచి వీళ్ళు తీసుకొని వచ్చేస్తారు. కొంతమంది అయితే బయట మార్కెట్ నుంచి టోటల్ నుంచే గుత్తపట్టుకొని దాని నుంచి తీసుకొని వచ్చేస్తారు. వీళ్ళు బాటా సింగారా నుంచి తీసుకొని వస్తున్నారు, తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ రైపనింగ్ చేస్తారని పక్వానికి ఆర్టిఫిషియల్గా పక్వం చేస్తారు. ఈ కెమికల్స్ పెట్టేసి పక్వం చేస్తూ ఉంటారు. సార్, మొత్తం ఎంత ఉంటుంది సార్ ఈ స్టాకు, అండ్ దీని విలువ ఎంత ఉంటుంది సార్? ఇది మొత్తం ఆల్మోస్ట్ 350 ట్రేస్ ఉంటుంది. ఒక ట్రేలో 22 నుంచి 25 kgs ఉంటుంది. ఆల్మోస్ట్ 7 tons ఉంటుంది, 7000 kgs ఉంటుంది. అప్రాక్సిమేట్గా 15 lakhs ప్రాపర్టీ ఉంటుంది మొత్తం. ఇది అంత ఆర్టిఫిషియల్గా చేస్తుంది అంతా మొత్తం. దీన్ని చేయడం వల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చూస్తూ ఉన్నాము, మామిడి పళ్ళ సీజన్ మొదలైంది, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఫ్రూట్ షాప్ ఓనర్స్ ప్రమాదకరమైనటువంటి రసాయనాలను మామిడి పండ్లు పక్వానికి రావడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మోతాదుకు మించి, అది కూడా మామిడికాయలకు కాంటాక్ట్ అవుతూ, అంటే వాటిని టచ్ అవుతూ ఆ యొక్క కెమికల్స్ని పక్వానికి వచ్చేటువంటి విధంగా కూడా పెడుతున్నారంటూ కూడా హెచ్ పాస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ హరితో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.